నా పేరు వై రవీంద్ర ప్రసాద్, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు మనము చాలామంది స్టూడెంట్స్ 2024-25 ఏఐబి ఎలా రాయాలని చెప్పి ఈ ఇయర్లో మనకి లా స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ ప్లస్ లా గ్రాడ్యుయేట్స్ ఇద్దరికి ప్రొవైడ్ చేయడం జరిగింది. రాసుకునే అవకాశం ఇచ్చారు. ఫస్ట్ టైం లా స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవకాశం ఇచ్చింది. ఈ ఇయర్ ఎవరైతే ఫైనల్ ఇయర్ లా చదువుతున్నారో, ఫైనల్ ఇయర్ అన్ని ఫైవ్ సెమిస్టర్స్లో అన్ని క్లియర్ చేసిన సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు కూడా వాళ్ళ ఒక అండర్టేకింగ్ ఇచ్చి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలానే ఎవరైతే లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఎవరైతే రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా లా కంప్లీట్ అయిపోయి రిజల్ట్ వచ్చి ఎన్రోల్మెంట్ పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది ఫస్ట్ కేటగిరీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఇయర్లో. నెక్స్ట్ నార్మల్గా అయితే ఏఐబి అనేది లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత రాసే ఎగ్జామినేషన్. ఇది 2 years టైంలో, ఎన్రోల్మెంట్ అయిన తర్వాత 2 years టైంలో మనము ఎగ్జామినేషన్ ఇవ్వచ్చు. ఈ ఏఐబి అనేది ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వచ్చు. దీనికి ఏమీ రిస్ట్రిక్షన్ లేదు. ఎన్నిసార్లైనా మనం ఎగ్జామ్ ప్రిఫర్ చేయొచ్చు. ఈ ఎగ్జామినేషన్కి మనకి 2024-25 ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనకి December 24th రోజు డేట్ ఫిక్స్ అయింది. December 24th, 2024 రోజు ఆ ఎగ్జామ్ గాను మనకి 19 సబ్జెక్ట్స్ ప్రిఫర్ చేస్తారు. 19 సబ్జెక్ట్స్ సివిల్ అండ్ క్రిమినల్, మేజర్ అండ్ మైనర్ యాక్ట్స్ని ప్రిఫర్ చేయడం జరిగింది. ఈ 19 సబ్జెక్ట్స్ కూడా ప్రతి సబ్జెక్ట్ వైజ్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డివైడ్ చేసి టోటల్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఇస్తారు. దానికి 3.5 అవర్స్లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ సింపుల్ అనుకోకూడదు. ఈ ఎగ్జామ్ చాలా టఫ్ ఎగ్జామ్. ఇది నార్మల్గా తీసుకోవడానికి లేదు. ఈ ఎగ్జామ్ ఎందుకు ప్రిఫర్ చేశారంటే లా ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశం పైన చేశారు. 2009లో ఈ ఏఐబి ప్రిఫర్ చేయాలని చెప్పి ఎగ్జామ్ పెట్టాలని చెప్పి ఆల్ ఇండియా మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉందో అదేవిధంగా ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేశారు. ఇది రావడానికి కారణం ఏంటంటే చాలామంది అడ్వకేట్స్ డూప్లికేట్ అడ్వకేట్స్ ప్రాక్టీస్ చేయడము, చాలా కేసెస్ ముందుకొచ్చాయి. 2009లో ఒక అతను 12 years ప్రాక్టీస్ చేశాడు. అతను నంబర్ ఆఫ్ 100 పైన కేసెస్ జడ్జ్మెంట్స్ వచ్చాయి. తీరా ఎప్పుడైతే 2009లో అడ్వకేట్స్ చెక్ చేసినప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఎన్రోల్మెంట్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు ఫేక్ అడ్వకేట్ అని తెలిసింది. అలాంటి చెక్ చేయడానికి అప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్సెస్ బోనీ లా అండ్ అదర్స్ అని కేసు వేయడం జరిగింది. ఎందుకంటే అప్పటికి 2009లో చాలా లా కాలేజెస్ వెలుగులోకి వచ్చాయి. BCI అప్రూవల్ లేని కాలేజెస్ కూడా రన్నింగ్ అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా గైడ్లైన్స్ ఇచ్చింది. దాంట్లో ఏం చెప్పారంటే ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అనేది లీగల్ ప్రొఫెషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. లా స్టూడెంట్స్ ఎంత స్టాండర్డైజేషన్ ఉంటే అంత లా ఫ్యూచర్ అనేది ఉంటుంది, లీగలైజేషన్ బాగుంటుంది. కాబట్టి అది ఫ్యూచర్ గురించి దృష్టిలో పెట్టుకొని బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ స్టాండర్డ్ ఉండాలని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ పాస్ చేసింది. ఏమనంటే ఒక కమిటీ పెట్టి దాంట్లో ప్రతి BCI అప్రూవ్డ్ లా కాలేజెస్లో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ లెక్చరర్స్, క్వాలిటీ ఆఫ్ లైబ్రరీ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్గా ఉండాలని చెప్పి, స్టాండర్డైజేషన్ ఉండాలని చెప్పి, స్టూడెంట్స్కి అవి రీచ్ అయ్యే విధంగా ఉండాలని చెప్పి స్టెప్స్ తీసుకోవాలని చెప్పి BCIకి
సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. దానికి గాను కమిటీ పెట్టి కమిటీ ద్వారా ప్రతి బీసీఐ అప్రూవ్డ్ లా కాలేజ్లో ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి స్టూడెంట్స్కి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని టెస్ట్ చేయడానికినే ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది 29th జూన్ 2009లో జడ్జ్మెంట్ పాస్ చేశారు. ఇది ఇంప్లిమెంటేషన్ వచ్చేసే వరకు 24th అక్టోబర్ 2009లో ఇంప్లిమెంటేషన్కి రావడం జరిగింది. అప్పటి నుంచి ఏఐబి ఎగ్జామినేషన్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు 2009 నుంచి ఇప్పటి వరకు 19 ఎగ్జామ్స్ జరిగినాయి. 19 ఎగ్జామ్స్లో కూడా చాలా 60 to 70% రిజల్ట్ మాత్రమే ఉంటుంది. 60 to 70% రిజల్ట్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా టఫ్ ఎగ్జామినేషన్. ఇదేంటంటే ప్రతి సబ్జెక్ట్ పైన మనకి అవగాహన గురించి చెప్తారు. దీంట్లో ఏంటంటే ఇది ఓపెన్ బుక్ కాంపిటీషనే, ఓపెన్ బుక్ ఎగ్జామ్. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే చాలామంది ఏమనుకుంటారు, ఈజీగా పాస్ అయిపోతాం, మన ముందర బుక్ ఉంటుంది కదా, మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు అని ఆలోచనతో ఉంటారు. అలా అని చెప్పి ప్రిపేర్ అవ్వరు, చాలామంది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి సింపుల్ స్టెప్స్ ఏంటంటే మనము ఫస్ట్ సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన 19 సబ్జెక్ట్స్ని మనం మేజర్ లాస్ కింద, మేజర్ సివిల్ లాస్ కింద, జనరల్ లాస్ కింద, టెక్నికల్ సబ్జెక్ట్ కింద మనం డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకొని దాని హెడ్డింగ్స్ ప్రకారంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం నేను మీకు సజెషన్ ఇస్తాను. మన 19 సబ్జెక్ట్స్ని ఎలా డివైడ్ చేసుకోవాలంటే మేజర్ లాస్ అని మనం ఒక కాలం తీసుకోవాలి. దాంట్లో కాన్స్టిట్యూషనల్ లా, సిపిసి, సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇవి బేసిక్ మేజర్ లాస్. మనకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా వీటిపైనే ఎక్కువగా ఉంటాయి. వీటిని మనం సపరేట్గా తీసుకోవాలి. వీటిపైన ఫోకస్ ఎలా చేయాలని తర్వాత చెప్తాను. అలానే జనరల్ యాక్ట్స్ కింద వచ్చేసేసి జనరల్ యాక్ట్స్ కింద మైనర్ సివిల్ లాస్ తీసుకుందాం. మైనర్ సివిల్ లాస్ వచ్చేసేసి ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్, అలానే లా ఆఫ్ టార్ట్స్, ఎంవి యాక్ట్, ఫ్యామిలీ లాస్, కాంట్రాక్ట్స్, వీటిని నెగోషియేషన్ యాక్ట్, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, ఇవి అడిషనల్ మైనర్ యాక్ట్స్ కింద సబ్జెక్ట్ క్లాస్ కింద తీసుకోవాలి. దాని తర్వాత జనరల్ టాపిక్స్ కింద ల్యాండ్ అక్విజిషన్, లేబర్ లాస్, మళ్ళీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అడ్మినిస్ట్రేటివ్ లా, ప్రొఫెషనల్ ఎథిక్స్, ఇవి జనరల్ క్రైటీరియా సబ్జెక్ట్స్ కింద తీసుకోవాలి. టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద సైబర్ లాస్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా, కంపెనీ లా, టాక్సేషన్, ఈ సబ్జెక్ట్స్ని కేటగరైజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 4 కేటగరైజ్ చేసుకుంటే మనకు ఏ సబ్జెక్ట్ పైన ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ కేటగిరీ పైన ఎన్ని వెయిటేజ్ ఉంటుంది అనేది మనకి ఈజీగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అలానే మనము టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ 3.5 అవర్స్లో మనం 3 అవర్స్లో కంప్లీట్ చేయాలి. అంటే 100 క్వశ్చన్స్ ఇన్ 180 సెకండ్స్, 180 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 180 మినిట్స్ చాలా ఎక్కువ టైం, 100 క్వశ్చన్స్ కదా అని అలా తీసుకోకూడదు. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి మనకి ఇచ్చిన టైం ఏంటంటే 1.5 మినిట్, ఒక్క 90 సెకండ్లు మనకి ఇవ్వడం జరిగింది. ఆ 90 సెకండ్లు మనం ఎలా యూజ్ చేసుకోవాలి అంటే మనం సబ్జెక్ట్ వైజ్గా సబ్జెక్ట్లో కూడా మనం కేటగరైజ్ చేసుకోవాలి. సబ్జెక్ట్లో మళ్ళీ మనం షెడ్యూల్స్ ప్రకారంగా చాప్టర్ వైజ్గా మనకు సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో కూడా మన అనుకూలంగా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనము ప్లాన్ చేసుకోవాలి. ఎవరి ప్లానింగ్ వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. టెక్నిక్స్ అనేవి ఎవరు నేర్పించారు, ఎవరు చెప్పరు. మన టెక్నిక్స్ మనకే సొంతం, మన నాలెడ్జ్ మనమే ఉపయోగించాలి. కాబట్టి నేను తీసుకుంటే ఎలా తీసుకుంటానంటే ఇప్పుడు మనం ఇండియన్ పీనల్ కోడ్ ఉందనుకోండి. ఇండియన్ పీనల్ కోడ్లో మనకి షెడ్యూల్స్ ఇచ్చారు. అంటే అఫెన్స్ అగైన్స్ట్ హ్యూమన్ బీయింగ్, అఫెన్స్ అగైన్స్ట్ స్టేట్, అఫెన్స్ అగైన్స్ట్ ప్రాపర్టీ, ఈ విధంగా మనకు డివైడ్ చేశారు. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. మనకు కేటగరైజ్ క్వశ్చన్ దేంట్లో వస్తుంది అనేది మనకి ఈజీగా స్కోప్ చేసి అక్కడ మనకు తెలియనప్పుడు మనం దాన్ని వెతుక్కునే ఛాన్స్ ఉంటుంది. మన బుక్లో వెతికినప్పుడు మళ్ళీ మనం ఓపెన్ బుక్ కాబట్టి వేరే యాక్ట్ చూసినప్పుడు ఆ కేటగరైజ్లో ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. అది మనం జనరల్గా తీసుకున్నాం, సబ్జెక్ట్ వైజ్గా జనరల్గా అన్ని క్లబ్గా తీసుకొని ఎలాంటి కేటగరైజ్ చేయకుండా మనం జనరల్గా చదివామనుకోండి. ఇప్పుడు మనకు ఐపీసీలో 511 సెక్షన్స్ ఉండే, అలానే ఇప్పుడు బిఎన్ఎస్ కింద వచ్చేసి 363 సెక్షన్స్ ఉన్నాయి.
363 సెక్షన్స్ని మనం జనరల్గా ఒకే కేటగరైజ్ లేకుండా చదువుకుంటే అప్పుడు మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే మనకు స్కోప్ క్వశ్చన్ స్పార్క్ కాదు, మనకి ఏ కేటగరైజ్లో ఉంది, ఎక్కడ వెతకాలనే స్కోప్ రాదు. మనం కన్ఫ్యూజన్లో మనకి మార్క్స్ పోతాయి. అలా కాకుండా మనం కేటగరైజ్ చేసుకుంటే మనం ఈజీగా ఏ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్గా మనము ఒక సబ్ హెడింగ్స్ కింద చాప్టర్స్ కింద పెట్టుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అఫెన్స్ సెకండ్ హ్యూమన్ బీయింగ్ వచ్చింది అనుకోండి, మనం సెక్షన్లో ఆ సెక్షన్ కేటగిరీలో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మనము కేటగరైజ్ చేసుకుంటే చాలా ఈజీగా రాయగలుగుతాం. అలానే మనము సబ్జెక్ట్స్ కూడా ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే మనకి 3 టైప్స్ ఆఫ్ కేటగరైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసేసి ఆన్ బేస్ ఆఫ్ బేర్ యాక్ట్స్. బేర్ యాక్ట్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. అంటే బేర్ యాక్ట్ స్టడీస్ పైనే మనకు కేస్ లాస్ క్వశ్చన్స్ ఇస్తారనమాట. అంటే బేర్ యాక్ట్ని బేస్ చేసి క్వశ్చన్స్ ఇస్తారు. ఆ బేర్ యాక్ట్ ఎలా ఉంటుంది అంటే సెక్షన్స్, ప్రతి బేర్ యాక్ట్లో ఉన్న క్వశ్చన్స్ పైన మనకు సెక్షన్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనం బేర్ యాక్ట్స్ని కేటగరైజ్ చేసుకొని టాపిక్ వైజ్గా కేటగరైజ్ చేసుకుంటే మనం ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ బేర్ యాక్ట్ వెతుక్కున్నప్పుడు ఆ కేటగరైజ్లో ఈజీగా మనం ఐడెంటిఫై చేసి మనం ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. అలానే కేస్ లా కేటగిరీ, మనము ఫేమస్ కేస్ లాస్, ప్రతి సబ్జెక్ట్ కూడా మనం కేస్ లాస్ని ఒక సపరేట్ షీట్ తయారు చేసుకోవాలి. అంటే ఫేమస్ కేస్ లాస్ అంటే ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందనుకోండి, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అలానే కేశవంత భారతి కేస్, అలానే ఇంకా బీరుబారి కేస్, ఇలాంటి కేసెస్ అన్ని కూడా మనము కాన్స్టిట్యూషన్లో ఫేమస్ కేస్ లాస్ అని మనము ఒక కేటగరైజ్ చేసి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు కేస్ లా బేస్ పైన క్వశ్చన్ వచ్చినప్పుడు మన దగ్గర ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఆ కేస్ లాస్ని మనం చూసి ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలానే జనరల్ టాపిక్ కింద మనం కేటగరైజ్ చేసుకుంటే ఆ క్వశ్చన్స్ని మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఓఎంఆర్ షీట్లో ఫస్ట్ మనం నార్మల్గా రౌండ్స్ చేయడం అనేది జనరల్గా హ్యాపీగా చేస్తారు. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వచ్చేసేసి ఓఎంఆర్ షీట్లో రాసేటప్పుడు వాళ్ళు ఆ సర్కిల్ని సరిగా దిద్దకపోవడంతో మార్క్స్ కూడా మైనస్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కాన్సన్ట్రేషన్ సర్కిలింగ్ కరెక్ట్గా చేసి బబ్లింగ్ కరెక్ట్గా చేసి మనం ఆన్సర్స్ని చేయాలి. ఇంకోటి ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్లో అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ మనకు 40 మార్క్స్ వస్తే మనకు పాసింగ్ మార్క్ అంటారు. దీంట్లో మెరిట్ అనేది ఏమి ఉండదు. 40 మార్క్స్ వస్తే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రాక్టీసింగ్. ఓకే, దీంట్లో క్వాలిఫై మార్క్ 40 మార్క్స్ మాత్రమే. దీంట్లో మెరిట్ 80 మార్క్స్ 90 మార్క్స్ వచ్చినా ఇలాంటి ఏముండదు. 40 మార్క్స్ వస్తే వీఆర్ ఎలిజిబుల్ అంటారు. కాబట్టి 40 మార్క్స్ అనేది ఈజీగా వచ్చే మార్క్ అనుకోవద్దు. ఏఐబిఈ క్వాలిఫై అవ్వడానికి 40 అవుట్ ఆఫ్ 100 వస్తే సరిపోతుంది. కానీ 40 ఆఫ్ 100 రావాలంటే మనం కొంచెం టిప్స్తో యూజ్ చేసుకోవాలి. మనం కొంచెం టెక్నికల్గా ఆలోచించి ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం టిప్స్ యూజ్ చేస్తూ ఎగ్జామ్ రాస్తే మనం ఈజీగా 40 అవుట్ ఆఫ్ 40 ఈజీగా వచ్చేస్తాయి. ఎలా అంటే సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కేటగరైజ్లో మనం క్వశ్చన్స్ని ఒకే క్వశ్చన్ రాగా ఫస్ట్ క్వశ్చన్ చూసేసి బుక్ వెతుక్కోవద్దు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకు వచ్చిన సబ్జెక్ట్ ప్రకారంగా క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ చదివేసుకోవాలి. అంటే వచ్చినవన్నీ కూడా మనము ప్రిపేర్ అవుతాం కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ 3-4 ప్రిపేర్ అవుతాం కాబట్టి దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఆటోమేటిక్ రిపీట్ అవుతాయి. కాబట్టి మనం ఫస్ట్ మనకు వచ్చిన క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. ఇక్కడ 100కి 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ మైనస్ మార్క్స్ లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ 180 సెకండ్స్లో 100 క్వశ్చన్స్ 100%గా అటెంప్ట్ చేయాలి. 180 మినిట్స్లో 100 క్వశ్చన్స్ 100%గా అటెంప్ట్ చేయాలి. ఆ 180 మినిట్స్ని మనము మంచిగా ఉపయోగించాలంటే ఫస్ట్ మనకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాని తర్వాత మనకు రాని క్వశ్చన్స్ని కేటగరైజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం క్వశ్చన్ చదువుకున్నప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, షెడ్యూల్స్ ప్రకారంగా చాప్టర్ వైజ్గా మనం కేటగరైజ్ చేసుకున్న దాని ప్రకారంగా ఆ క్వశ్చన్ ఏ కేటగరైజ్ వస్తుంది, బేర్ యాక్ట్ లాస్కి వస్తుందా, లేదంటే కేస్ లాస్కి వస్తుందా, జనరల్ యాక్ట్ కిందకి వస్తుందా అనేది మనం కేటగరైజ్ కింద
చదువుకున్నప్పుడు ఆ క్వశ్చన్ని మనం ఆ బుక్ తీసుకొని వెతుక్కొని మనం ఈజీ కేటగరైజ్ వెతుక్కొని మనం దాన్ని ఆన్సర్ చేస్తే బెస్ట్‌గా ఉపయోగపడుతుంది. మనకు ప్రతి క్వెషన్‌కి ఉన్న టైం ఎంత? 190 సెకండ్స్ మాత్రమే. 90 సెకండ్స్‌లో వి హావ్ టు మనము ఆ క్వెషన్ కేటగరైజ్ చేసుకుంటేనే ఆ బుక్‌లో ఆ 90 సెకండ్స్‌లో మనం ఆ క్వెషన్ వెతికి ఆన్సర్ చేయగలుగుతాం. మనం అలా కేటగరైజ్ చేసుకోలేదనుకోండి, మనము 90 సెకండ్స్ కాదు, మనం 5 మినిట్స్ అయినా ఆ బుక్‌లో వెతకలేము, ఆన్సర్ చేయలేము. చాలామంది చేసే తప్పేంటంటే ఫస్ట్ క్వెషన్‌కి బుక్ వెతుకుతారు. బుక్ వెతికి ఆన్సర్ చూసి రాస్తారు. అలా 50 క్వెషన్స్ కూడా రాయకుండానే టైం అయిపోతుంది. కాబట్టి చాలామంది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అలాంటి తప్పిదం చేయకుండా ప్రతి ఒక్కరు 180 మినిట్స్‌ని ప్రాపర్‌గా ఉపయోగించుకొని 100కి 100 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలంటే బెస్ట్ ఫస్ట్ మనకొచ్చిన ఆన్సర్స్ అన్నీ రాసేయాలి. తర్వాత కేటగరైజ్ ప్రకారంగా మనం చేసుకున్న సబ్జెక్ట్‌ని మనం క్వెషన్స్‌ని ఆ విధంగా వెతుక్కుంటే ఈజీగా అయిపోతుంది. ఏఐబీకి చాలామంది అపోహ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ తీసుకొని వెళ్ళనిస్తారా? బేరాక్స్ బేరాక్స్‌ని అలౌ చేస్తారనేది చాలామంది అపోహ ఉంటుంది. కానీ ఏంటంటే ఈ ఏఐబీకి ఓపెన్ బుక్ కాంపిటీషన్ అన్నారు. ప్రతి టెక్స్ట్ బుక్ ఎలిజిబుల్ అవుతుంది. ప్రతి టెక్స్ట్ కూడా తీసుకెళ్ళొచ్చు. టెక్స్ట్ బుక్స్ అంటే మల్టిపుల్ చాయిస్ ఉన్న బుక్స్ కాదు. టెక్స్ట్ బుక్స్ అంటే మన ఇండియన్ పీనల్ కోడ్ బేరాక్స్ ప్లస్ టెక్స్ట్ బుక్స్. వీటిని మనం తీసుకెళ్ళే ఛాన్స్ మనకి ఉంటుంది. ప్రొవైడ్ చేస్తారు. ఎన్ని బుక్స్ అయినా తీసుకెళ్ళొచ్చు. 1 బుక్, 2 బుక్స్ అనేది ఏమి రెస్ట్రిక్షన్ ఉండదు. ఏదైనా ప్రింటెడ్ ఫార్మ్ బుక్స్ మాత్రమే అలౌ చేస్తారు. రిటన్ ఫార్మ్ ఉన్న బుక్స్‌ని అలౌ చేయరు. కాబట్టి ఇవి ఒకటి గమనించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బేరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరు కూడా మొహమాట పడొద్దు. ఎన్ని బుక్స్ తీసుకెళ్ళాలి ఏంటనేది చేయకూడదు. కాబట్టి మనం ఎలాంటి డిజిటల్ బుక్స్ కానీ, ప్యాడ్స్ కానీ, మొబైల్స్ కానీ, వాచెస్ కానీ ఎంకరేజ్ చేయరు. ఓన్లీ ఫిజికల్ టెక్స్ట్ బుక్స్, బేరాక్స్ మాత్రమే అలౌ చేస్తారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అయ్యి మీరు బాగా రాయగలుగుతారని నేను